హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు క్లాస్లో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన 21st, 22nd అండ్ 23rd న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు కదా, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా కంపైల్ చేసి మీకు మంత్లీ వైజ్ కంపైలేషన్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ కోర్స్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా కవర్ అవడం జరుగుతుంది. లైక్ పాలిటీ రిలేటెడ్, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లా కాన్సెప్ట్స్ కూడా కవర్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్వాడ్ సమ్మిట్. ఇక్కడ క్వాడ్ సమ్మిట్ అనేది జరిగింది. అసలు క్వాడ్ అంటే ఏంటి? ఇది ఒక మినీ లెటరల్ గ్రూపింగ్ అని గుర్తుపెట్టుకోండి. మినీ లెటరల్స్ అంటే ఏంటి? ఏవైనా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ తక్కువ మెంబర్స్తో ఫామ్ అయి ఉంటే వాటిని మినీ లెటరల్ గ్రూపింగ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ క్వాడ్ అనేది ఓన్లీ 4 మెంబర్ నేషన్స్ తో ఫామ్ అయిన ఒక కూటమి. దాన్ని మనం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. ఏంటి క్వాడ్ అంటే? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. మనకి యాక్చువల్లీ ఇట్లా ఒక కూటమి ఫామ్ చేయాలి అని చెప్పి జపాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారికి 2007లోనే ఇనిషియేట్ చేయడం జరిగింది. అయితే ఇది కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి 2017 అయింది. 2017 సంవత్సరం నుంచి మొత్తం 4 సభ్య దేశాలతో అమలవుతున్న ఒక ఇంటర్నేషనల్ గ్రూపింగ్. ఆ 4 సభ్య దేశాలు ఏంటో తెలుసుకోవాలి కదా మనం. అవేంటి అంటే, ఇండియా ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్ఏ అనమాట. ఈ 4 సభ్య దేశాలు క్వాడ్ గ్రూపింగ్ లో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది? ఎవ్రీ ఇయర్ ఈ క్వాడ్ కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ లేవు. అయితే హెడ్ క్వార్టర్స్ లేని సంస్థలు లేదా గ్రూపింగ్స్ ఏం చేస్తాయి? ఆ సభ్య దేశాలకి సంబంధించి ఆల్టర్నేటివ్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాయి కదా. ఈ సంవత్సరానికి సంబంధించి క్వాడ్ మీటింగ్ అనేది అమెరికాలో జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2024 క్వాడ్ సమ్మిట్ జరిగింది. ఆ లొకేషన్ ఎక్కడ అంటే మనకి కరెక్ట్ గా చూస్తే విల్మింగ్టన్ డెలావర్. ఎక్కడుంది ఇది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఒక లొకేషన్. ఇక్కడ మనకి క్వాడ్ గ్రూపింగ్ సమ్మిట్ అనేది కన్క్లూడ్ అయిందనమాట. ఓకేనా? ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ 6th క్వాడ్ లీడర్ సమ్మిట్ ఇన్ విల్మింగ్టన్ డెలావర్. ఎన్నోది ఇది? 6th ఎడిషన్. మనకి 2017లో కదా ఫామ్ అయింది. సో 6th ఎడిషన్ సమ్మిట్ అనమాట. ఈ సంవత్సరం జరిగింది. ఇలా కూడా అడగొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ హోస్టెడ్ బై ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు మనం గెస్ చేయొచ్చు. 4 సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 సంబంధించిన హెడ్స్ వెళ్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోస్ట్ చేశారు. తర్వాత జోసెఫ్ ఆర్ బైడెన్, మనకు తెలుసు కదా, బైడెన్. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా మిస్టర్ యాంటోనీ ఆల్బనీస్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఫిమియో కిషిదా, జపాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. అలాగే మన ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేశారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాడ్ సమ్మిట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రసంగించినప్పుడు ఒక పాయింట్ రివీల్ చేశారు. అదేంటి అంటే, వచ్చే సంవత్సరం 2025 సంవత్సరంలో క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించిన ఆ సమ్మిట్ ఏదైతే ఉందో అది ఇండియాలో హోస్ట్ చేయబోతున్నాం మనం. ఇండియాలో క్వాడ్ సమ్మిట్ జరగబోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 2025 ఇండియా విల్ బి హోస్ట్. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ నోట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇంపార్టెంట్ మనకి. మినీ లెటరల్ గ్రూపింగ్స్ అని చెప్పాను కదా, అంటే తక్కువ మెంబర్ నేషన్స్ తో ఫామ్ అయ్యే గ్రూపింగ్స్ ని మినీ లెటరల్ గ్రూపింగ్స్ అంటాం కదా. ఇక్కడ క్వాడ్ లాగానే స్క్వాడ్ గ్రూపింగ్ కూడా ఉంది. స్క్వాడ్ గ్రూపింగ్, SQUAD. స్క్వాడ్ గ్రూపింగ్ లో ఉన్న సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతారు. ఎన్ని అంటే 4 ఉన్నాయి మొత్తం. ఆ 4 ఏంటి అంటే, ఈ 2 ప్యారలల్ గా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం 3 కంట్రీస్ సేమ్ ఉంటాయి. ఆ 3 కంట్రీస్ ఏంటి అంటే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? జపాన్ ఉంది కదా క్వాడ్ లో, సో సేమ్ స్క్వాడ్ లో కూడా జపాన్ ఉంటుంది. తర్వాత ఆస్ట్రేలియా ఉంది కదా క్వాడ్ లో కూడా ఆస్ట్రేలియా ఉంది. ఇంకొకటి యుఎస్ఏ కూడా మనకి క్వాడ్ లో ఉంది, స్క్వాడ్ లో ఉంది. ఈ 3 కంట్రీస్ క్వాడ్ గ్రూపింగ్ లోను స్క్వాడ్ గ్రూపింగ్ లోను సేమ్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న కంట్రీ ఏంటంటే ఇండియా లేదు. క్వాడ్ గ్రూపింగ్ లో ఇండియా ఉంది,
స్క్వాడ్ గ్రూపింగ్ లో ఇండియా లేదు. మరి ఇండియా ప్లేస్ లో 4వ సభ్య దేశంగా స్క్వాడ్ గ్రూపింగ్ లో ఉన్న కంట్రీ ఏంటంటే ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ గుర్తుపెట్టుకోండి, స్క్వాడ్ గ్రూపింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పుడమికి మరింత చేరువగా ఉపగ్రహాలు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక అప్డేట్ అన్నమాట. యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పటి వరకు పంపించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ కదా, ఈ శాటిలైట్స్ అన్ని కూడా మనకి లో ఎర్త్ ఆర్బిట్ దగ్గరలో ఉంటాయి అనమాట. ఓకే, అంటే 400 కిలోమీటర్స్ పైన ఉంటాయి మనం పంపించే ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో. కానీ ఇక్కడ బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న, బెంగళూరు అంటే కర్ణాటక కదా, కర్ణాటకని బేస్ చేసుకుని ఉన్న ఒక స్టార్ట్అప్, స్పేస్ స్టార్ట్అప్, దాని పేరేంటి అంటే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వాళ్ళు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ప్రాజెక్ట్ 200. గుర్తుపెట్టుకోండి, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ 200. దేనికి సంబంధించింది అంటే నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు మనం పంపించిన ఉపగ్రహాలు లేదా శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిజన్, ఇట్లా మనకి ఎర్త్ ఉంటుంది కదా, ఇట్లా ఎర్త్ ఉంటుంది, అవునా? ఓకే, ఇట్లా ఎర్త్ ఉంటుంది. ఈ ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పైకి 400 కిలోమీటర్స్ నుంచి 1200 కిలోమీటర్స్ వరకు, 400 నుంచి 1200 కిలోమీటర్స్ వరకు ఉన్న రేంజ్ ఏదైతే ఉంటుందో, ఈ రేంజ్ దీన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఓకే, ఇక్కడే మనకి శాటిలైట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీని కిందకి ఏ శాటిలైట్స్ ఉండవు. ఓకే, కానీ ఇప్పుడు ఈ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఈ 400 కిలోమీటర్స్ వెళ్ళక ముందే అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్ లోనే శాటిలైట్స్ ని పంపించవచ్చు అని చెప్పేసి రీసెర్చ్ చేస్తున్నారు. అంటే అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ కూడా శాటిలైట్స్ పెట్టవచ్చు అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ శాటిలైట్ డిజైన్ టు ఆపరేట్ అట్ అన్ అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్. 180 నుంచి 250 కిలోమీటర్స్ లోనే ఆపరేట్ చేసే శాటిలైట్. అదేంటి, ప్రాజెక్ట్ 200. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత డిస్టెన్స్ లో ఆపరేట్ చేస్తుందని అడుగుతారు. 180 కిలోమీటర్స్ టు 250 కిలోమీటర్స్ రేంజ్ లోనే, 400కి వెళ్లకుండానే అక్కడే ఉండి ఆపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ట్రెడిషనల్లీ శాటిలైట్స్ హావ్ బీన్ డిప్లాయిడ్ అట్ 450 కిలోమీటర్స్. మనం చెప్పుకున్నాం కదా, 400 450 దాటిన తర్వాత జనరల్ గా అన్ని శాటిలైట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఇంత హైట్ లో పెట్టడానికి రీజన్ ఏంటంటే శాటిలైట్స్ అన్ని కూడా కింద ఉన్న అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వల్ల శాటిలైట్స్ వర్కింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి లో ఎర్త్ ఆర్బిట్ లో పెడతారనమాట. కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్ తో వచ్చారు, చూడాలి అది ఎంత సక్సెస్ అవుతుందో చూద్దాం. ఓకే, ప్రాజెక్ట్ 200 బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్. నెక్స్ట్, భూగర్భ జలాల నుంచి సులభంగా భార లోహాల వడపోత. అంటే నథింగ్ బట్ మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి భార లోహాలు అంటే హెవీ మెటల్స్ ని తొలగించే ఒక ప్రక్రియ. చూద్దాం మనం దేన్ని బేస్ చేసుకుని, నానో మెటీరియల్ ని బేస్ చేసుకుని చేసే ఒక ప్రొసీజర్ అన్నమాట. ఈ రీసెర్చ్ కండక్ట్ చేసింది ఎవరు అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు ఈ రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఒకసారి చూద్దాం. భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భార లోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఐఐఎస్సి పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కార మార్గాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భార లోహాలను తొలగించేందుకు తొలుత భూగర్భ జలాలను బయటకు తోడి ఆ తర్వాత అయాన్ల మార్పిడి, రివర్స్ ఆస్మోసిస్ తదితర ప్రక్రియలను నిర్వహించాల్సి వస్తుంది. ఇందుకు భిన్నంగా ఇది చూడండి, భూగర్భంలోనే ఆ జలాల నుంచి క్రోమియం వంటి భార లోహాలను వడపోసేందుకు దోహదపడే వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. అంటే ఇప్పటి వరకు ఇలాంటి క్రోమియం లాంటి హెవీ మెటల్స్ ని అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిల్టర్ చేయడానికి, దాన్ని బయటకు తీయడం, రివర్స్ ఆస్మోసిస్ చేయడం, ఇంత టీడీఎస్ ప్రొసీజర్ ఉండేదంట. అయితే ఇప్పుడేంటి, అండర్ గ్రౌండ్ లోనే అంటే గ్రౌండ్ లో ఉండగానే ఆ వాటర్ లోంచే క్రోమియం ఎక్స్ట్రాక్ట్ చేసే నానో మెటీరియల్ బేస్డ్ ఇన్నోవేషన్ చేస్తూ న్యూస్ లోకి వచ్చింది ఎవరు అని అడుగుతారు, ఐఐఎస్సి బెంగళూరు రీసెర్చర్స్. ఓకేనా, నెక్స్ట్, చీతాలకు విశాల ఆవాసం. నథింగ్ బట్ ఇక్కడ ప్రాజెక్ట్ చీతాకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే నథింగ్ బట్ ఇండియాలో ఉన్న చీతాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇక్కడ చీతాస్ ఫ్రీగా తిరగడానికి గాను రానున్న 25 సంవత్సరాల్లో, ఓకేనా, రానున్న 25 years లో ఈ ఏరియాస్ చూడండి, మధ్యప్రదేశ్ రాజస్థాన్ యొక్క బార్డర్స్ లో ఉన్న కునో అండ్ గాంధీ సాగర్ ఏరియాస్ లో చీతాస్ కి సంబంధించిన ఒక అభయారణ్యాన్ని సృష్టించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, నథింగ్ బట్ యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రపోజల్ ని తీసుకొచ్చారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏరియాస్ లో చీతాస్ కి సంబంధించిన అభయారణ్యాన్ని తీసుకురావాలని అనౌన్స్ చేశారు అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ బార్డరింగ్ ఏరియాస్ లో ఉన్న
కునో మరియు గాంధీ సాగర్ ప్రాంతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రాజెక్ట్ చీతాని లింక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ చీతా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది కదా, 2 ఏళ్ల క్రితం 2022 సంవత్సరం సెప్టెంబర్ 17th ప్రామినెన్స్ ఏంటి, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే ఆ రోజు. ఓకే, ఆ రోజున ప్రాజెక్ట్ చీతా అనేది స్టార్ట్ అయింది. ఏం చేశారు, సెప్టెంబర్ 17th 2022న నమీబియా నుంచి 8 చీతాలని మనం ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ లేదా చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు సెప్టెంబర్ 17th 2022 గుర్తుపెట్టుకోండి, డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 17th 2022 ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ అయిన రోజు. ఫస్ట్ నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చాం. ఏంటవి, ఒక 5 వచ్చేసి ఫీమేల్, ఇంకా 3 వచ్చేసి మేల్. ఇలా కూడా అడిగారు ఒకసారి తెలంగాణకు సంబంధించిన ఎగ్జామినేషన్ లో, మేల్ ఎన్ని ఫీమేల్ ఎన్ని అని చెప్పేసి. ఓకేనా, అందుకని ఇంత డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి ఇంట్రడ్యూస్ చేశారంటే మధ్యప్రదేశ్ లో ఉన్న ఇదే ప్లేస్, కునో నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకేనా, ఇది ఫస్ట్ ఫేజ్. ఇంకా సెకండ్ ఫేజ్ కింద మనకి 2023 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుంచి ఇంకో 12 చీతాలని తీసుకొచ్చారు. అంటే మొత్తం ఎన్ని అయినాయి, ఇప్పుడు 20 చీతాలు అయినాయి. తర్వాత వాటిల్లో ఒక చీతాకి 4 పిల్లలు పుట్టాయి. ఓకే, 4 కప్స్ అనేవి పుట్టాయి. సో అయితే రీసెంట్ గా కొన్ని క్లైమేట్ కండిషన్స్ వర్కౌట్ కావచ్చు, లేదా కొన్ని డిసీజెస్ రావడం వల్ల కావచ్చు, కొన్ని చీతాలు మరణించాయి అన్నమాట. సో దీన్ని అడ్రస్ చేయడానికి సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ ని ఆదేశాలు ఇచ్చింది. ఏమని, చీతాస్ మన క్లైమేట్ కండిషన్స్ కి సెట్ అవ్వట్లేదు కాబట్టి వాటిని కన్సర్వ్ చేసే మెజర్స్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ కి ఆర్డర్ చేసింది. అందులో భాగంగానే ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని మనం చూస్తున్నాం అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ చీతా డేట్ చాలా ఇంపార్టెంట్, సెప్టెంబర్ 17, 2022. అండ్ చీతాస్ కి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. ఎసినోనిక్స్ జుబేటస్. తర్వాత ఎసినోనిక్స్ జుబేటస్ 2 టైప్స్ ఆఫ్ చీతాస్ ఉన్నాయి. వాటిలో మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఇది ఎసినోనిక్స్ జుబేటస్. ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయి కదా, ఈ పైన చెప్పిన రకం జుబేటస్ వెనాటికస్, ఏషియాటిక్ చీతాస్ అనేవి అంతరించిపోయాయి. ఇవి ఏషియాటిక్ చీతాస్ అంతరించిపోయాయి, ఎక్స్టింక్ట్ అయిపోయాయని అని చెప్పి, ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయాయని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసిందని అడుగుతారు. 1952 సంవత్సరంలోనే ఏషియాటిక్ చీతాస్ అంతరించిపోయాయని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్ మనకి ఏ నేవల్ షిప్స్ వచ్చినా, ఏ సబ్మెరైన్స్ వచ్చినా, డిఫెన్స్ వెపన్స్ ఏమొచ్చినా అవి తయారు చేసింది ఆర్గనైజేషన్ ఏంటో చూసుకోవాలి కదా, లేదా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన యొక్క నావికా దళంలో చేరిందంట, డిప్లాయ్ చేయబడింది, ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడింది అని గుర్తుపెట్టుకోండి. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి అంటే దీనికి ఉన్న స్పెషాలిటీ, ఇట్ ఈస్ ఇండైజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి, విమాన వాహక నౌక. ఓకే, విమాన వాహక నౌకని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇండైజినస్, అంటే మనం సొంతంగా డెవలప్ చేసుకున్న దాన్ని ఇండైజినస్ అంటారని ఇప్పటికి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. మనమే డెవలప్ చేసుకున్నాం, ఏ కంట్రీ ఎయిడ్ లేదు, ఇక్కడ ఏ కంట్రీ హెల్ప్ లేదు. అయితే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఏ సంస్థ తయారు చేసిందో తెలుసుకోవాలి కదా. ఎవరు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ ని తయారు చేశారు. మనకి ఇండియాకి సంబంధించి ప్రస్తుతం ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు కమిషన్ చేయబడినవి ఎన్ని అంటే 2. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది రెండవది. ఫస్ట్ వచ్చి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇది కూడా నేర్చుకోండి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఓకే, ఇది మనం డెవలప్ చేసుకోలేదు, ఇది మనం రష్యా నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి, రష్యా నుంచి తీసుకున్నాం అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, PM Modi gifted antique silver hand engraved train model to US President Joe Biden. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ప్రెసిడెంట్ జో బిడెన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే, ఏమిచ్చారు, సిల్వర్ హ్యాండ్ ఎంగ్రేవ్డ్ ట్రైన్ మోడల్. ఒక ట్రైన్ మోడల్ ని సిల్వర్ తో ఎంగ్రేవ్ చేయబడిన ఒక ట్రైన్ మోడల్, ఒక యాంటిక్ పీస్ ని
నరేంద్ర మోడీ గారు యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాడ్ సమ్మిట్ జరిగింది కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ కాన్సెప్ట్ కింద. సో క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది. ఎవరు హోస్ట్ చేశారు? యుఎస్ ప్రెసిడెంట్ హోస్ట్ చేశారని మనం చదువుకున్నాం. అక్కడికి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు కదా. మనం క్వాడ్ లో మనకు భాగస్వామ్యం ఉంది ఇండియాకి, అవునా? 4 దేశాల్లో ఒక దేశం ఇండియా. కాబట్టి నరేంద్ర మోడీ గారు వెళ్ళి అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ కి ఇది గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఈ సందర్భంగా. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్, ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం. ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ వినండి, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ FCUs అంటారు. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఇవి ఏవైనా కానీ మిస్ఇన్ఫర్మేషన్స్ ఉంటే, అంటే ఏవైనా వెబ్సైట్స్ కావచ్చు, పోర్టల్స్ కావచ్చు, లేదంటే ఏమైనా ఛానల్స్ కావచ్చు, ఏదైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాయి అనుకోండి, వాటిని వెంటనే బ్లాక్ చేస్తాయి అనమాట, లేదా వాటిని డిలీట్ చేస్తాయి. అవే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అనమాట. అయితే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ వల్ల రాజ్యాంగంలోని కొన్ని అధికరణలు లేదా కొన్ని ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పేసి ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ యొక్క వర్క్ అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదా రాజ్యాంగ విరుద్ధం, కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అని చెప్పేసి రీసెంట్ గా ఒక హైకోర్టు తీర్పిచ్చింది. అది ఏ హైకోర్టు అంటే బాంబే హైకోర్టు ఏం చెప్పింది? ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఆర్ ద వయలేషన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అయితే ఇక్కడ ఏ ఆర్టికల్స్ ని వైలేట్ చేస్తున్నాయని చెప్పిందో చూడండి, అంతవరకు మనకి సరిపోతుంది. ఏ ఆర్టికల్స్ అంటే సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ అంటారు కదా. సో సమానత్వపు హక్కు ఆర్టికల్ 14. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అండ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ. ఏంటి? ఒకటి ఆర్టికల్ 14, తర్వాత 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, 19 క్లాజ్ 2 సబ్ క్లాజ్ జీ. ఏంటివి రెండు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రెండోది 19 క్లాజ్ 2 సబ్ క్లాజ్ జీ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి స్వేచ్ఛా హక్కు. ఓకేనా? ఈ రెండింటిని తర్వాత రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీస్తున్నాయంట ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్. అంతే కదా. ఇప్పుడు మనం ఒక సామాజిక మాధ్యమంలో మనం ఏదన్నా మాట్లాడాము లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అది గవర్నమెంట్ కి నచ్చలేదు అనుకోండి, ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన యొక్క అకౌంట్ ని కావచ్చు, లేదా మనం ఆపరేట్ చేసే పోర్టల్ ని కావచ్చు డిలీట్ చేయడమో బ్లాక్ చేయడమో చేసింది అనుకుందాం ఈ యొక్క ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్. అప్పుడు నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏమైనట్టు? వైలేట్ అయినట్టు, అంతే కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ బాంబే హైకోర్టు ఇవన్నీ కూడా, ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అన్ని కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తేల్చి చెప్పారనమాట. ఓకే, దీని మీద సుప్రీంకోర్టు ఏం రియాక్ట్ అవుతుందో మనం చూద్దాం తర్వాత. నెక్స్ట్, జోర్డన్ డిక్లేర్ లెప్రసీ ఫ్రీ. డైరెక్ట్ గా అడుగుతారు ఇలాంటి బిట్స్. రీసెంట్ గా లెప్రసీ ఫ్రీ కంట్రీగా న్యూస్ లోకి వచ్చిన వరల్డ్ నెంబర్ 1 కంట్రీ ఏది అని అడుగుతారు. ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా లెప్రసీ ఫ్రీ కంట్రీగా న్యూస్ లోకి రాలేదు. ఇక్కడ జోర్డన్ దేశం న్యూస్ లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏంటి? లెప్రసీని నిర్మూలించిన దేశం, సంపూర్ణంగా నిర్మూలించిన దేశం. ఓకేనా? ఇక్కడ లెప్రసీ దేని వల్ల కాజ్ అవుతుంది అని అడగొచ్చు. ఏంటిది? మైకోబాక్టీరియం లెప్రే కారణంగా లెప్రసీ కాజ్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి? ఈ యొక్క డిసీజ్ ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని అనౌన్స్ చేసింది ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. ఎక్కడ ఉంటుంది ఇది? జెనీవా, స్విట్జర్లాండ్ కదా. జెనీవా, స్విట్జర్లాండ్. 1948 ఏప్రిల్ 7th ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన అనుబంధ సంస్థలన్నిటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, శ్రీలంక ఎలక్షన్స్ రిజల్ట్ లైవ్. ఇక్కడ శ్రీలంకకి సంబంధించిన కొత్తగా ప్రెసిడెంట్ ఒక ఆయన న్యూస్ లోకి వచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే అనుర కుమార దిశనాయకే అనే పర్సన్ శ్రీలంకకి సంబంధించిన నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఎవరి ప్లేస్ లో వచ్చారంటే ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్ సింఘే ఉన్నారు కదా. మనం చూసాం 2022 ఇన్ఫ్లేషన్, శ్రీలంక ఇన్ఫ్లేషన్, భయంకరమైన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణంతో అక్కడ గవర్నమెంటే పడిపోయిన పరిస్థితి వచ్చింది, అవునా. సో ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా చూపించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసి ఈయన ఎంత ఓట్ పర్సంటేజ్ తో గెలిచారు? 42.31% ఓట్ పర్సంటేజ్ తో ఈయన గెలవడం జరిగింది. ఆయన పేరేంటి? అనుర కుమార దిశనాయకే. ఓకే, న్యూ ప్రెసిడెంట్ శ్రీలంక, మన నైబరింగ్ నేషన్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్,
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదేంటంటే కాన్సెప్ట్ వినండి. మనకి చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంటుంది, అంటే పిల్లలతో చేయించే పోర్నోగ్రఫీ ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క పార్న్ వీడియోస్ ఉంటాయి కదా, ఇవి చూడడము, ఈ యొక్క చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన డేటాని మన మొబైల్లో కావచ్చు లేదా ఎక్కడైనా సేవ్ చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా నేరం కాదని ఇటీవల అంటే ప్రీవియస్ గా మద్రాస్ హైకోర్టు ఒక కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. కానీ దీన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, అకార్డింగ్ టు ద పోక్సో యాక్ట్ 2012, పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ 2012, 2012వ సంవత్సరంలో వచ్చిందనమాట. అంటే మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఉంటాయి కదా, వీటికి సంబంధించి శిక్షలు వేసే చట్టం ఏంటది? పోక్సో యాక్ట్ 2012. ఓకే, ఈ చట్టం ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం కానీ లేదు అంటే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా నేరమే అవుతుంది అని సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు యొక్క జడ్జ్మెంట్ ని కొట్టివేసింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, తేనెటీగ విషయంతో గంటలో క్యాన్సర్ ఘాతం. ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ పై ఆస్ట్రేలియన్ సైంటిస్టుల పరిశోధన. నథింగ్ బట్ తేనెటీగ వీనోమ్ ఉంటుంది కదా, విషం అంటారు, వీనోమ్. దీంతో క్యాన్సర్ ని తగ్గించొచ్చంట. ఏంటి? క్యాన్సర్ ని ట్రీట్ చేయొచ్చంట తేనెటీగ విషయంతో. చూద్దాం మనం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడు ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు. తేనెటీగ విషయంలో ఉండే మెలిటిన్ గుర్తుపెట్టుకోండి. మెలిటిన్ అనే పెప్టైడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ గంటలోనే చంపేస్తుందని గుర్తించారు. కీమోథెరపీతో కలిపి, నార్మల్ గా ఏం చేస్తారు? కీమోథెరపీ చేస్తారు. అయితే దీంతో కలిపి మెలిటిన్ ని ప్రయోగిస్తే అత్యంత వేగంగా క్యాన్సర్ అనేది తగ్గుతుందంట. ఎవరు చెప్పారు? ఆస్ట్రేలియాకి సంబంధించిన రీసెర్చర్ చెప్పారు. అది కూడా యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఎక్కడుంది? ఆస్ట్రేలియాకి సంబంధించిన రీసెర్చర్స్ రీసెంట్ గా చేసిన ఒక రీసెర్చ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరు ఎన్టీఆర్ నగర్ గా మార్పు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి స్కీమ్స్ అన్ని కూడా పేర్లు మారుతూ ఉన్నాయి అనమాట. మనం వైఎస్ఆర్ లా నేస్తం పేరు చూసాము, ఇట్లా నంబర్ ఆఫ్ నేమ్స్ చూస్తున్నాం కదా. అట్లా ఇప్పుడు ఇంకొక స్కీమ్ నేమ్ కూడా మారింది. అదేంటి? వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరుని ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ న్యూస్ లోకి వచ్చారు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ పేరు మారిందని చూసుకోండి, సరిపోతుంది. వరల్డ్ రైనో డే సెలబ్రేటెడ్ ఆన్ September 22 ఎవ్రీ ఇయర్. ఇక్కడ సెప్టెంబర్ 22, అంటే ఈ సెప్టెంబర్ 22వ తారీఖు యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే, ఈ రోజున ప్రతి సంవత్సరం వరల్డ్ రైనో డే, ఓకే, రైనోసెరాస్ ఉంటుంది కదా యానిమల్, సో దాన్ని కన్సర్వ్ చేయడానికి గాను వరల్డ్ రైనో డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజున వరల్డ్ రైనో డే సెలబ్రేట్ చేస్తారని అడుగుతారు? September 22 అని గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి అంటే 2011, 2011వ సంవత్సరం నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఎవరు చేస్తున్నారంటే ఇదేమి ఒక ఆర్గనైజేషన్ కాదు, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా అడ్వకేట్స్ కావచ్చు, అండ్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి డిక్లేర్ చేసి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ న్యూస్ లోకి వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. రైనోస్ గురించి న్యూస్ లోకి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్న అస్సాం, సో మనకి రైనో డే న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ అస్సాం కి సంబంధించిన కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించి ఒక డేటా కూడా న్యూస్ లోకి వచ్చింది. అదేంటి అంటే, మనకి భారతదేశంలో వన్ హార్న్డ్ రినోసెరాస్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అంటారు కదా, ఇవి ఎక్కువగా ఎక్కడ లభిస్తాయని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కజిరంగా నేషనల్ పార్క్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. వన్ హార్న్ రైనోసెరాస్ కి ఫేమస్ ఏ నేషనల్ పార్క్ అంటారు? అస్సాం కి సంబంధించిన కజిరంగా నేషనల్ పార్క్. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి 2016 నుంచి చూసుకుంటే, 2016 సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ రైనోస్ పోచింగ్ అనేది తగ్గిందంట. అంటే ఇంతకు ముందు చూస్తే ఈ రైనోస్ ని ఎక్కువగా వేటాడి చంపేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ పోచింగ్ అనేది తగ్గింది. చాలా కట్టుదిట్టమైన మెషర్స్ తీసుకుంటున్నారు దీనికోసం యూనియన్ మినిస్ట్రీ వాళ్ళని చెప్పేసి ఒక డేటా అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇట్లా అనౌన్స్ చేసింది ఎవరు అంటే, అస్సాంకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ అన్వేల్ జాయింట్ కమెమరేటివ్ స్టాంప్స్ సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రొమానియా. ఇక్కడ రెండు కంట్రీస్ కి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ న్యూస్ లోకి వచ్చాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ప్రీవియస్ గా కూడా అడిగారు ఒకసారి.
ఇండియా ఇజ్రాయెల్ కి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇండియా ఇజ్రాయెల్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇలా అడిగారు క్వశ్చన్. ఓకే, సో అలానే మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఇండియా అండ్ రొమానియాకి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్యపరమైన సంబంధాలు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యాయంటే 1948, 1948వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం జరిగింది, 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా వాళ్ళకి, మనకి రొమానియాకి ఇండియాకి మధ్య రిలేషన్షిప్స్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కదా. దీన్ని పునస్కరించుకుని ఏం చేశారు, కమెమరేటివ్ స్టాంప్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. స్టాంప్స్ రిలీజ్ చేశారని గుర్తుపెట్టుకోండి. సెక్యూరింగ్ ద టాప్ పొజిషన్ ఇన్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024. Securing the top position in State Food Safety Index 2024 for the second consecutive year, Kerala has once again emerged as a leader in food safety. Very important topic. అదేంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఓకే, ఇండియాలోనే జరిపే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఎవరు కండక్ట్ చేస్తారు, FSSAI. ఓకే, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఈ సంస్థ వచ్చేసి సెప్టెంబర్ 5న 2008 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు, సెప్టెంబర్ 5, 2008లో FSSAI సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతుంది అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద రన్ అవుతుంది. ఓకే, ఫుడ్ సేఫ్టీ అన్నారు కదా అని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనుకుంటాం మనం, కానీ కాదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద రన్ అయ్యే సంస్థ. ఓకేనా. వీళ్ళు కండక్ట్ చేసే స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో ఏదైతే ఉందో 2024 సంబంధించి టాప్ లో వచ్చిన రాష్ట్రం ఏదంట, కేరళ. వెరీ ఇంపార్టెంట్. కేరళ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే కాన్సిక్యూటివ్ గా 2వ సంవత్సరం కూడా ఇదే టాప్ లో వచ్చింది. ఓకే, లాస్ట్ ఇయర్ కేరళ టాప్ లో ఉంది, ఈ ఇయర్ కూడా మళ్ళీ కేరళని టాప్ లో ఉంది. ఓకేనా. 6 years ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తెలుసు కదా, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అన్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అన్న ఒకటే. ఇది స్టార్ట్ అయ్యి మొత్తం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది కవర్ అయింది అనమాట. 6 సంవత్సరాలు అంటే ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 2018వ సంవత్సరం 2018లో లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ ని. అయితే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోండి, సరిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే విధంగా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే స్కీమ్. ఏంటి, ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏది అని అడుగుతారు. ఏంటది, ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. బెనిఫిషరీస్. ఓకేనా. ఈ స్కీమ్ లాంచ్ చేసి మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిందంట, 6 సంవత్సరాలు అయిందంట. ఏ మినిస్ట్రీ మనం గెస్ చేయొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద. హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద నడుస్తుంది ఈ స్కీమ్. అర్థమైందా, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది. చూద్దాం ఒకసారి గోల్ ఏంటో చూద్దాం. ఈ స్కీమ్ యొక్క గోల్, విత్ అ గోల్ ఆఫ్ కవరింగ్ 12 crore ఫ్యామిలీస్ ఆర్ నియర్లీ 55 crore ఇండివిజువల్స్, PMJAY has become largest health insurance scheme in the world. ఓకేనా. ఎన్ని ఫ్యామిలీస్ కవర్ చేయాలంటే 12 కోట్ల ఫ్యామిలీస్ ని కవర్ చేయాలి, లేదా 55 కోట్ల ఇండివిజువల్స్ ని కవర్ చేయాలి. ఎంత ఇవ్వాలి, మనిషికి వచ్చి 5 లక్షలు ఇవ్వాలి. ఒక ఫ్యామిలీకి వచ్చేసి 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాలన్నమాట. ఓకే. In pursuance of announcement in Union Budget, Union Minister for Finance and Corporate Affairs, Nirmala Sitharaman, the Central Board of Direct Taxes has notified the Direct Tax Vivad Se Vishwas Scheme. Nothing but ఇక్కడ గుర్తుపెట్టుకోండి, DTVSV అనేది ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్. అంటే ఏవైతే ట్యాక్స్ అయితే ఈ స్కీమ్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విషయంలో జరిగే డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి వాటిని పరిష్కరించే ఒక స్కీమ్ అన్నమాట. ఏంటి, టు రిజాల్వ్ ద పెండింగ్ అప్పీల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్. ఆదాయ పన్నుకు సంబంధించి ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, పెండింగ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వివాదాలని పరిష్కరించే ఒక స్కీమ్ అన్నమాట. ఏంటది, DTVSV, డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2.0. దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఇప్పుడు 2.0 ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, సెకండ్ వర్షన్. ఇప్పుడు ఎవరు లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు. DTVSV అండర్ విచ్ మినిస్ట్రీ అని అడిగితే మనం చెప్పలేకపోవచ్చు, కానీ చూడండి ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకేనా, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుందంట, 1 October 2024. October 1,
2024 నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుంది, వచ్చాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఇండియా టు హోస్ట్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 వేవ్స్. ఇక్కడ వేవ్స్ సమ్మిట్ అనేది ఎవరు హోస్ట్ చేయబోతున్నారు 2025 సంవత్సరంలో అని అడుగుతారు. ఎవరు అంటే ఇండియా అని గుర్తుపెట్టుకోండి. 2025 ఫిబ్రవరిలో ఇండియా వేదికగా మనం వేవ్ సమ్మిట్ ని హోస్ట్ చేయబోతున్నాం. అయితే అంతకంటే ముందే ఒక ఇనాగరల్ ఫేజ్ 1 ఎడిషన్ కింద 2024లోనే ఎండింగ్ లో గోవాలో మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ సమ్మిట్ ని. గోవా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024లో గోవాలో కండక్ట్ చేస్తాము. మళ్ళీ మెయిన్ సమ్మిట్ వచ్చేసి 2025లో ఇండియాలోనే కండక్ట్ చేస్తాం. అది ఎక్కడ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ ఈ వేవ్స్ సమ్మిట్ కి సంబంధించి హోస్ట్ డిక్లేర్ చేశారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి వేవ్స్ అంటే మనకి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంటే నథింగ్ బట్ ఈ సమ్మిట్ లో ఏ రంగాలకు సంబంధించి అవగాహన కల్పిస్తారంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎంకరేజ్ డైలాగ్ ఇన్నోవేషన్స్. నథింగ్ బట్ గేమింగ్, యానిమేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ వీటికి సంబంధించిన సమ్మిట్ అన్నమాట. ఓకే, వేవ్స్ సమ్మిట్. FSSAI has signed memorandum of understanding with MAPA అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ ఆఫ్ బ్రెజిల్. ఇక్కడ రెండింటిని మనం ఒకేసారి చూద్దాం. ఒకటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రెజిల్ కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం. ఇంకొకటి వచ్చేసి అదే FSSAI ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అది మనకి భూటాన్ తో చేసుకున్న ఒప్పందం. ఏంటంటే ఈ రెండు దేశాలతో చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కి సంబంధించి కొలాబరేటివ్ గా వర్క్ చేయడానికి అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ చేయడానికి గాను రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు వచ్చాయి న్యూస్ లో కాబట్టి ఇంపార్టెంట్. భూటాన్ ఒకటి, బ్రెజిల్ ఒకటి. B2 అని గుర్తుపెట్టుకోండి. భూటాన్ బ్రెజిల్ దేనికి సంబంధించి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కి సంబంధించి. ఓకేనా? చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు జస్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూస్ లో వచ్చింది. మన టాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి అక్కినేని జాతీయ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి. అక్కినేని జాతీయ అవార్డు వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన అక్కినేని శత జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని నాగార్జున ప్రకటించారు. ఓకే, ఈ వేడుకలకి ముఖ్య అతిథి అంటే చీఫ్ గెస్ట్ ఎవరంట? అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారంట. అక్కినేని జాతీయ అవార్డు ఈ సంవత్సరానికి గాను ఎవరికి వచ్చింది అంటే చిరంజీవి గారికి వచ్చింది. అండ్ నెక్స్ట్ సేమ్ చిరంజీవి, ఈ పర్సన్ టాలీవుడ్ యాక్టర్ చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఎలా అంటే ఈయన మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ ఆర్ డాన్సర్ కింద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. అయితే ఈయనకి దేనికి గాను రికార్డ్ వచ్చింది అంటే మొత్తం 45 ఈయన యొక్క సినీ లైఫ్ 45 ఇయర్స్ లో ఈయన మొత్తం ఈయన యొక్క సినీ లైఫ్ మొత్తం 45 ఇయర్స్ కి గాను మొత్తం 537 సాంగ్స్ లో 537 సాంగ్స్ లో ఈయన వేసిన సాంగ్ మూమెంట్స్, డాన్స్ మూమెంట్స్ ఎన్ని అంటే 24,000 డాన్స్ మూమెంట్స్ తో చరిత్ర సృష్టించారు. ఎన్ని మూమెంట్స్ వేశారు? 24,000 డాన్స్ మూమెంట్స్ వేశారంటే ఇప్పటి వరకు. అలా ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈయన వేసిన డాన్స్ మూమెంట్స్ కి గాను ఈయనకి ఈ రికార్డ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కుమార్ తుహిన్ has been appointed as Indian ambassador to the Kingdom of Netherlands. ఇక్కడ నెదర్లాండ్స్ అన్న, హాలాండ్ అన్న, డచ్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెదర్లాండ్స్ కి సంబంధించి అంబాసిడర్ గా రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతారు. కుమార్ తుహిన్ అనే ఆయన ఒక IFS ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్. ఈయన నెదర్లాండ్స్ కి సంబంధించి అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ వన్. Chandrayaan 4 will build upon the success of Chandrayaan 3. నథింగ్ బట్ గుర్తుపెట్టుకోండి, Chandrayaan 3 సక్సెస్ అయింది కదా మూన్ మిషన్. సో ఈ యొక్క ఉత్సాహంతో Chandrayaan 4 కి కూడా యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందంట. Chandrayaan 4 కి మొత్తం వాళ్ళు పెట్టే బడ్జెట్ అవుట్లే ఎంత? 2014. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 2000 కోట్లను గుర్తుపెట్టుకోండి. 2000 crores అనేది బడ్జెట్. అయితే ఈ యొక్క Chandrayaan 4 యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకు తెలుసు ఏ కంట్రీ చేయని విధంగా సౌత్ పోల్ మీద మనం ల్యాండ్ అయ్యి వచ్చాం, అవునా? అయితే ఇక్కడ ఈ Chandrayaan 4 యొక్క విశేషం ఏంటి అంటే ఇది ల్యాండ్ అయ్యి అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్ కి తిరిగి రావడానికి చేసే మిషన్ అన్నమాట. ఓకే, అంటే ఏంటి అర్థమైందా? ఈ మిషన్ ద్వారా మూన్ మీద ల్యాండ్ అయ్యి అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్ కి తిరిగి రావాలి. ఇది ఈ Chandrayaan 4 యొక్క ఉద్దేశం. ఆల్రెడీ ఇది మనం చైనాకి కాంపిటీషన్ గా చేస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే
చాంగే 6 మిషన్ మీరు వినే ఉంటారు, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. చాంగే 6 మిషన్ చైనా యొక్క మూన్ మిషన్. ఇప్పటి వరకు ఏ కంట్రీ చేయని మూన్ మిషన్ అన్నమాట. అంటే ఏం చేసింది చైనా, ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ ఏదైతే ఉందో ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి శాంపిల్స్ తీసుకొని ఇండియా ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి శాంపిల్స్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎర్త్ మీదకి వచ్చింది. ఏంటది, చాంగే 6 శాంపిల్స్ మిషన్ అన్నమాట. మూన్ కి సంబంధించిన శాంపుల్ మిషన్ చాంగే 6 చైనా చేసింది సక్సెస్ఫుల్ గా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత అంటే 2 kgs ఆఫ్ శాండ్, 2 kgs ఆఫ్ శాండ్ అంటే ఇసుక, తర్వాత కొన్ని స్టోన్స్ మూన్ మీద నుంచి తీసుకొచ్చింది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని అధిగమించడానికి చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇదే మీటింగ్ లో కేబినెట్ ఇంకా ఏం అప్రూవల్స్ ఇచ్చింది అంటే, ఒకటి భారతీయ అంతరిక్ష స్టేషన్ కి, తర్వాత ఇంకొకటి వీనస్ ఆర్బిటర్ మిషన్ VOM, వీనస్ ఆర్బిటర్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రయాన్ అంటారు దీన్ని, శుక్రయాన్ అంటే శుక్రగ్రహం అంటే వీనస్ మీద మనం చేస్తున్న మిషన్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, శుక్రయాన్ లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్. అసలు ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే ఏంటి, ఇంకా వేరే కంట్రీస్ వీనస్ మీద చేసిన మిషన్స్ ఏంటి, ఫ్యూచర్ లో రాబోతున్న మిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నిన్న క్లాస్ ఉంది కదా, మనం సెప్టెంబర్ 18, 19, 20 క్లాస్ ఉంది కదా, అందులో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో వాచ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, ISS అంటాం. ఇందాక నేను డిస్కస్ చేసినట్టు లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో 400 కిలోమీటర్స్ నుంచి 1200 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్పాను కదా. ఆ ప్లేస్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని మొత్తం 5 అంతరిక్ష కేంద్రాలు కలిసి ఎస్టాబ్లిష్ చేశాయి. వాళ్ళ యొక్క ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసుకునే విధంగా జస్ట్ స్పేస్ లో ఒక హోమ్ లాంటిది అనమాట. ఆ ఏ స్పేస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశాయి అంటే, ఒకటి రష్యాకి సంబంధించిన రాస్కాస్మోస్, తర్వాత నాసా యుఎస్ఏకి సంబంధించింది, ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, CSA కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జపాన్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్. ఈ 5 కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని లో ఎర్త్ ఆర్బిట్ లో 1998 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఎందుకు, వాళ్ళ యొక్క ఆస్ట్రోనాట్స్, ఈ 5 కంట్రీస్ కి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ వెళ్ళి రీసెర్చ్ చేసుకోవడానికి. ఓకేనా, అది ఇప్పుడు రీసెంట్ గా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల అంతరిక్ష చెత్త, స్పేస్ డెబ్రిస్ పెరిగిపోతుందని చెప్పి దాన్ని తొలగించడానికి లేదా దాన్ని డిస్మాంటిల్ చేయడానికి నాసా ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. మనం అది కూడా చూసాం, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు మన కంట్రీకి సంబంధించి, ఇండియాకి సంబంధించి స్పేస్ స్టేషన్ ఏం లేదు, అంతరిక్షంలో ఎటువంటి స్పేస్ స్టేషన్ లేదు. మరి మన ఆస్ట్రోనాట్స్ కూడా రీసెర్చ్ చేసుకోవాలి కదా. సో అట్లా ఇస్రో ఏం ప్లాన్ చేసింది అంటే, అంతరిక్షంలో మన కంట్రీకి సంబంధించిన ఒక స్పేస్ స్టేషన్ డెవలప్ చేయాలి అని ప్లాన్ చేసింది. అదే భారతీయ అంతరిక్ష స్టేషన్ బాస్. అయితే ఇది కంప్లీట్ అవడానికి 2035 వరకు టైం పడుతుందంట. ఓకే, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2028 కల్లా బాస్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్. కానీ కంప్లీట్ గా మొత్తం యూటిలైజేషన్ లోకి రావడానికి 2035 సంవత్సరం వరకు ఆగాల్సిన అవసరం ఉంది బాస్ కి. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ గా ఇండియాకి సంబంధించిన ఒక స్టార్ట్అప్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఇండియాకి సంబంధించిన ఆకాశ లబ్ధి. ఈ ఆకాశ లబ్ధి స్టార్ట్అప్ ఏంటంటే, బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఒక స్టార్ట్అప్. సో వీళ్ళు స్పేస్ ఎక్స్ కంపెనీతో, స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్ కదా, స్పేస్ ఎక్స్ కంపెనీతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటి, ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని చెప్పేసి ఏ స్టార్ట్అప్ స్పేస్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతారు. బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఆకాశ లబ్ధి అనే స్టార్ట్అప్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఎప్పటికల్లా ఇస్తారంట వీళ్ళు, 2028 సంవత్సరం కల్లా ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇక్కడ మాత్రం చూడండి, చంద్రయాన్ 4 మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, మూన్ మీదకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని మళ్ళీ కిందికి రావాలి. ఎవరికి కాంపిటీషన్ గా అనుకోవచ్చు, ఇది మనం చైనాకి సంబంధించిన చాంగే మిషన్ కి కాంపిటీషన్ అనుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ చూడండి సరిపోతుంది. అండ్ ఈ యొక్క వామ్ గురించి లేదా శుక్రయాన్ మిషన్ గురించి నిన్న క్లాస్ ఒకసారి చూడండి. ఓకే, India and United States have made a major agreement to create a semiconductor fabrication plant. The plant name is Shakti. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సెమీ కండక్టర్స్ గురించి. సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఒక కండక్టర్ కి ఒక ఇన్సులేటర్ కి మధ్యలో ఉంటాయన్నమాట ప్రాపర్టీస్ దీనికి. ఓకేనా, ఈ సెమీ కండక్టర్స్ కి సంబంధించి ఇండియా చాలా ప్రోత్సాహం చేస్తుంది. సో ఇప్పటి వరకు మనకి ఎక్కువగా ప్రొడక్షన్ అవుట్లెట్స్ లేవు ఇండియాలో
సెమీ కండక్టర్స్ కోసం మనం ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అవుతున్నాం. మేజర్గా జపాన్, తైవాన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇండియా కూడా ఒక సెమీ కండక్టర్ హబ్గా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఇండియా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉందన్నమాట. అందులో భాగంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా రీసెంట్గా ఒప్పందం కుదుర్చుకుంది. సెమీ కండక్టర్స్ కి సంబంధించి ఇండియాలో డెవలప్ చేయాలి అని చెప్పేసి. అందులో భాగంగానే ఇండియాలో సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్ అవుట్లెట్ ని స్టార్ట్ చేయబోతున్నారంట. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఆ ప్లాంట్ నేమ్ ఏంటంటే శక్తి. ఓకే, సెమీ కండక్టర్స్ ప్లాంట్ శక్తి అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది కదా, ఎక్కడ జరిగింది? నోయిడా ఉత్తరప్రదేశ్. సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా కేంద్రకంగా జరిగింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ on Sunday, September 2022 witnessed a spectacular display of skill now as Lando Norris of McLaren. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మనకి ఫార్ములా 1 రేసెస్, F1 రేస్ అంటారు కదా, వాటికి సంబంధించి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు వివిధ దేశాలు. వాటిల్లో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ ఏదైతే ఉందో అందులో గెలిచింది ఎవరు అని అడుగుతారు. ఎవరంటే లాండో నోరిస్ ఆఫ్ మెక్లారెన్ అనేది ఆయన యొక్క వెహికల్ అన్నమాట. ఓకేనా, ఈయన మెక్లారెన్ యొక్క డ్రైవర్. సో లాండో నోరిస్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ లో గెలవడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉన్నారు కదా, ఫేమస్ పర్సన్. గ్రాండ్ ప్రిక్స్ అంటే మనకి F1 రేస్ అంటే గుర్తొచ్చే పర్సన్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ఆయన దేనికి సంబంధించిన డ్రైవర్? రెడ్ బుల్ కి. అలాగే ఇక్కడ లాండో నోరిస్ అనే పర్సన్ మెక్లారెన్ బ్రాండ్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాప్టా లేడీస్ ఈజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కర్స్ 2025. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఆస్కర్స్ 2025 అకాడమీ అవార్డ్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఇండియాకి సంబంధించి ఒక మూవీ అనేది నామినేట్ చేయడం జరిగింది, అఫీషియల్ ఎంట్రీ. అదేంటి అంటే లాప్టా లేడీస్. ఇందులో ఒక సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది కదా. ఓకే, ఒకసారి చూడండి. ఇది నామినేషన్సే కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఫైనల్ లిస్ట్ లో వస్తే మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. ఏమైనా కొన్ని ఇష్యూస్ మిస్ చేస్తే మీకు మిస్సెలేనియస్ గా నెక్స్ట్ క్లాస్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.